దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము. ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును, కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము పరలోకమును గురించిన నిశ్చయత కలిగి ధైర్యముతో విశ్వాసముతో రక్షణను కాపాడుకొనుచు ముందుకు సాగిపోయే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఎప్పుడైతే దేవుని చేత పంపబడిన నాతాను దావీదు వద్దకు వెళ్ళి అతడు చేసిన పాపమును అతనికి అర్థమయ్యేటట్లు చేశాడో, దావీదు నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడు. ప్రభువు సన్నిధిలో పశ్చాత్తాపపడ్డాడు. అయితే దావీదు నొద్ద నుండి నాతాను తిరిగి వెళ్ళుచు, ఈ కార్యము నీవు నాకు భయపడక చేశావు గనుక బిడ్డ చనిపోతాడు అని చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే ఆ బిడ్డ బహు జబ్బు పడ్డాడు. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతా నేల మీద పడి బిడ్డ కొరకు దేవునిని ఎంతగానో బ్రతిమలాడాడు. ఇంటిలో గొప్పవారు, ఘనులైన వారు, ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చారు. కానీ అతడు సమ్మతింపక వారితో కనీసం భోజనం కూడా చేయలేదు. 7 దినములు ఈ విధంగా దావీదు రోదిస్తూ కన్నీరు కారుస్తూ దేవునిని బ్రతిమలాడుకొంచు ఉపవాసముండి నేలను పడి దేవునిని బ్రతిమలాడుకున్నాడు, విజ్ఞాపన చేశాడు. అయినను 7వ దినమున ఆ బిడ్డ చనిపోయాడు. అప్పుడు అతని సేవకులు అనుకున్నారు, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతను మా మాటలు వినలేదు కదా, ఇప్పుడు బిడ్డ చనిపోయాడని మనం చెబితే తనకు తాను హాని చేసుకుంటాడు అని అనుకున్నారు. దావీదు సేవకులు బిడ్డ చనిపోయానని ఒకరితో ఒకరు గుసగుసలాడుట దావీదు గమనించాడు. బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడిగాడు. అప్పుడు వారు చనిపోయెను అని భయపడుతూ చెప్పారు. అప్పుడు దావీదు వారు ఆశ్చర్యపడుతుండగా నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకుని వేరు చక్కని వస్త్రములు ధరించి యెహోవా మందిరమునకు వెళ్ళాడు. దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆయనకు మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చాడు. భోజనము తెమ్మని చెప్పగా వారు వడ్డించారు. అప్పుడు అతడు భోజనము చేశాడు. అప్పుడు అతని సేవకులు అన్నారు, బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి వాని కొరకు ఏడ్చుచున్నావు, కానీ వాడు మరణమైనప్పుడు లేచి భోజనము చేశావు. నీవు ఇలాగెందుకు చేశావు దావీదు అని అడిగినప్పుడు దావీదు అంటున్నాడు, బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరపడి వానిని బ్రతికిస్తాడేమో అని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏడ్చాను, కన్నీరు కార్చాను, దేవునిని బ్రతిమలాడాను. ఇప్పుడు వాడు చనిపోయాడు గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? వానినైతే నేను తిరిగి రప్పించగలనా అని మాట్లాడుతూ దావీదు ఒక మాట చెబుతూ ఉన్నాడు, నేను వాని యొద్దకు పోవుదును. అంటే ఆ బిడ్డ చిన్నవాడు దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు, నేను వాని యొద్దకు పోవుదును అంటున్నాడు. అంటే పరలోకమును గూర్చిన నిశ్చయత దావీదుకున్నది. దావీదు తాను చనిపోతే ఎక్కడికి వెళతాడో దావీదుకు ఆ గ్యారంటీ ఉంది, నిశ్చయత ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని నమ్మిన నీకు ఆ నిశ్చయత ఉందా? నీకు ఆ నిశ్చయత లేకుండానే రోజులు, దినములు, సంవత్సరములు గడిపేస్తూ ఉన్నావా? ఈ లోకంలో సమస్తమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము అన్నాడు ప్రభు. ఒక రైతు ఉన్నాడు. అతడు చాలా జ్ఞానముతో, బుద్ధితో, తెలివితో, చాతుర్యముతో చక్కని పంట పండించాడు. విస్తారమైన పంట, బంగారపు రాశి. అతడు తన పంటను చూసి, సమృద్ధిని చూసి గొప్పగా ఇప్పుడు ఉన్న కొట్లను తీసివేసి గొప్ప కొట్లను అనగా గోడౌన్స్ను నిర్మించి దానిలో ఒక్క గింజ కూడా నష్టపడకుండా జాగ్రత్త చేయాలనుకున్నాడు.
తన జీవిత కాలమునకు కావలసిన సమృద్ధి రాబడి అతనికి వచ్చిందని అతడు గ్రహించాడు. అతడు అనుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీ జీవిత కాలమునకు సరిపడ సమృద్ధి నీకు దొరికింది అనుకున్నాడు. లోకంలో అతడు ఎంతో జ్ఞానము గలవాడు, ఎంతో అద్భుతమైన ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అతని సొంతం. అతని తెలివి, అతని బుద్ధి, అతని కష్టం, వారందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. దేశంలో ఎవ్వరూ సాధించనంత దిగుబడి అతడు సాధించాడు. అతడు లోకము దృష్టిలో చాలా తెలివైన వాడే. కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా? వెర్రివాడా అని సంబోధించాడు. బహుశా పరిశుద్ధ గ్రంథంలో ఇంకెవ్వరినీ కూడా దేవుడు వెర్రివాడా అని సంబోధించలేదు. దానికి కారణం అతడు లోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకొనుటే. ప్రియ సహోదరుడా, సహోదరి, లోకమును సంపాదించుకోవాలన్న ఆశతో పరిగిడుచు ఒకవేళ నీ ప్రాణమును కోల్పోతూ ఉన్నావేమో, పరలోకమును గూర్చిన నిశ్చయత లేకుండా నీవు గడిపేస్తూ ఉన్నావేమో. చిన్నప్పుడు 1వ తరగతి చదువుతున్నప్పుడు ఫస్ట్ క్లాస్లో మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఒక చక్కని బొమ్మ ఉండేది. అదేమిటంటే, ఒక వ్యక్తి తన గాడిద నడవటం లేదని దాని మీద కూర్చుని ఒక కట్టెను పట్టుకొని ఆ కట్టె అంచున ఒక చక్కని జ్యూసీ క్యారెట్ కట్టాడు. అది చూడటానికే ఎంతో నిగనిగలాడుతూ బలంగా, చక్కగా, రుచికరంగా కనిపిస్తుంది. అది ఎలా పట్టుకున్నాడు అంటే, ఆ గాడిద నోటికి ఒక 4-5 ఇంచుల దూరంలో పెట్టాడు. గాడిద దాన్ని చూడగానే దానికి ఆశ పుట్టింది. ఆ క్యారెట్ని అందుకోవటానికి ముందడుగు వేసింది. కానీ ఆ వ్యక్తి గాడిదపై కూర్చుని ఆ క్యారెట్ను పట్టుకున్నాడు గనుక ఆ గాడిద ఒక అడుగు ముందుకు వేస్తే క్యారెట్ కూడా ఒక అడుగు ముందుకు కదిలింది. అది ఎంత దూరమైనా నడుస్తూనే ఉంది, కానీ దానికి క్యారెట్ అందలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, చాలాసార్లు అపవాది కూడా నీ ముందు శరీరాశ అనే క్యారెట్, నేత్రాశ అనే క్యారెట్, జీవపుడంబం అనే క్యారెట్, లోకాశలనే క్యారెట్, ధనఘనతలు, ఆస్తిపాస్తులు, వెండి బంగారములు, వజ్రవైడూర్యములు, వస్తువాహనములు, ఫోన్లు, కార్లు, ఇవన్నీ నీ కొరకు ఆశ చూపిస్తూ ఉంటాడు. ఏది నీకు బలహీనమో అక్కడే కొట్టాలని చూస్తాడు. దానినే నీకు ఎరగా చూపించి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. చివరికి పరలోక రాజ్యమును మర్చిపోయేటట్టు చేస్తాడు. ఈ రోజుల్లో అపవాది పాపం చేయించడం లేదండి, లోకము వెనక పరిగెట్టేలా చేస్తున్నాడు. దేవునిని మర్చిపోయేలా చేస్తున్నాడు. పరలోకమనే నిశ్చయత లేకుండా చేస్తూ ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన అయిన యేసు క్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నావా? ఆయన రాకడ బహు సమీపముగా ఉండగా, ఆయన రావటానికి సిద్ధపడుతూ ఉండగా, గురువులై బోధిస్తూ ఉండగా, మరి నీవు సిద్ధమేనా? ఆయన వస్తే వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్? ఆయన వస్తే నీ నిత్యత్వము ఎక్కడ గడపబోతూ ఉన్నావు? పరలోకమును గూర్చిన నిశ్చయత ప్రియ సహోదరుడా, సహోదరి, నీకుందా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, దావీదు అంటూ ఉన్నాడు, నేను వాని యొద్దకు పోవుదును అంటున్నాడు. దావీదు పరలోకమునకు వెళతాడన్న నిశ్చయత కలిగి అతడు జీవిస్తూ ఉన్నాడు. ప్రభువా, ఇది లేని వారు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్నారు. అతడు ఎంతో చక్కగా సేద్యము చేసి విస్తారమైన పంటను పండించాడు. లోకము దృష్టిలో ఎంతో తెలివైన వాడు, కష్టజీవి, జ్ఞానవంతుడు. ప్రభువా, మాటల మనిషి కాదు, చేతల మనిషి. గోదాములు కట్టించి సమృద్ధితో నింపుదామనుకున్నాడు. కానీ వెరివాడా అని మీరు సంబోధించారు. ఈ లోకంలో చాలామంది లోకమును సంపాదించుకొని
ప్రభువా తమ ప్రాణములను పోగొట్టుకుంటూ ఉన్నారు. పరలోకమును గురించిన నిశ్చయత లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ప్రభువా నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. లోకమంతా సంపాదించుకుని పరలోకమును గూర్చిన నిశ్చయత లేకుండా వారి జీవితం ముగించడం ఎంత విచారకరం ప్రభువా. నీ కృపతో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. ప్రతి వారికి ఇటువంటి నిశ్చయత కలిగి ధైర్యంతో, విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు సాగే కృప దయచేయండి. ప్రభువా బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ధైర్యము, సమృద్ధి దయచేయండి. ప్రభువా కన్నీరు కారుస్తున్న వారికి కన్నీరు తొడవండి నాయన. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు దయచండి. ఉద్యోగములు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు దయచండి. వ్యాపారములను విస్తరింపచేయండి. సేవకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీ కృపాక్షేమములు, నీ కరుణ కటాక్షములు మాకు కిరీటముగా ధరింపచేయమని మేలు చేయువాడైన యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.